ఐటమ్స్ అన్ని అదిరిపోయినట్టున్నాయి. ఒక కొమ్ము కుమ్మియాల. ఏమండి ఆగండి. ఏంటి అలా అరిచావు? కొంపదీసి విషం కలిపేవి ఏంటి? కాదు. ఓహో, తినే ముందు దండం పెట్టుకోవాలా? పెట్టుకుంటాలే. ఓం దండం కాదు, విషం కాదు. మరి రాహుకాలం వచ్చింది. ఓహో, మీ నాన్న వచ్చాడా? అంటే మా నాన్న మీకు రాహుకాలంలో కనిపిస్తున్నారా? కనిపించడం ఏంటి? అదే నిజం కదా. కొంపదీసి వచ్చాడా ఏంటి? మా నాన్న రాలేదు, అమ్మ రాలేదు, నేనే చెప్తున్నాను రాహుకాలం అని. నువ్వెలా చెప్తున్నావు? నీకేమైనా పంచాంగం చూడటం వచ్చా ఏంటి? మా నాన్నకి టెక్నాలజీ తెలియదు కాబట్టి పంచాంగం చూసేవారు. నేను అలా కాదు. రాహుకాలం యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాను. రాహుకాలం వచ్చినప్పుడు కల్లా ఇక్కడ అలారం మోగుద్ది. గొప్పోటి కనిపెట్టావులే. కుంభ మేళకెళ్ళి మోనాలిసన్ కనిపెట్టినట్టే ఉందిలే. అయినా మీ నాన్నకి చేదస్తమే. అలాగే రాహుకాలం కేతుకాలం ఏదో ఒకటి అంటుంటాడు. నీకెందుకే? మా నాన్నది చాదస్తమైతే నాది వారసత్వం. ఆయన శాసించారు, నేను పాటిస్తాను. మరి నేనేం చెయ్యాలి? ప్రస్తుతానికి రాహుకాలం పోయే వరకు ఆ ముద్ద నోట్లో పెట్టుకోకుండా చేతిలోనే పట్టుకొని ఉండండి. సరిపోయింది. అలాగే ఉండండి. ఎందుకే? అలారం మోగింది, రాహుకాలం వచ్చింది. నేనేమైనా కొత్త వ్యాపారం మొదలు పెడుతున్నా రాహుకాలం చూసి చేసుకోవడానికి? పడుకుంటున్నానే. రాహుకాలంలో పడుకోకూడదండి. కల్లోకి దయ్యాలు భూతాలు వచ్చి మిమ్మల్ని పడుకోనివ్వకుండా చేస్తాయి. మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? నన్ను పడుకోనివ్వట్లే కదా. అదంతా నాకు తెలియదండి. రాహుకాలం పోయే వరకు పడుకోకూడదు. ఎప్పుడు పోద్దే? తెల్లారుజామున 5 గంటల వరకు రాహుకాలం ఉంది. అప్పటి వరకు మీరు ఇలా ఉంటే చాలు. ఏమండి? రాహుకాలం. ఎలాగో నిద్రపోయింది. బాత్రూమ్కి వెళ్ళి 1-2 పనులతో నిద్రపోతే 3 పనులు అయిపోతాయి. అమ్మా, ఆగండి. హే, దీనికి కూడా రావుకాలం అనకే. ఆగు అంటే నేను ఆగుతానేమో కానీ అది ఆగదే. అర్థం చేసుకోవే. రాహుకాలంలో మీరు బాత్రూమ్కి వెళ్తే గ్రహాలు పగబట్టి మీకు విరోచనాలు వచ్చేలా చేస్తాయి. గ్రహాలు కాదే, నువ్వు మీ నాన్న పగబట్టారు. విరోచనాలు కాదు కదా. ఎయిడ్స్ వచ్చి నేను ఇప్పుడు ఆగలేను, ఆపుకోలేను. ఆపుకోలేకపోతే రాహుకాలంలో చేసిన పనికి ప్రాయశ్చిత్తంగా 101 రోజులు బాత్రూమ్కి వెళ్ళకూడదని మొక్కుకోవాలి. బాత్రూమ్కి వెళ్ళకూడదని ఏ పండితుడు చెప్పాడే? మా నాన్న. మీ నాన్న పండితుడు కాదు, పాపాత్ముడు. ఇంకొకసారి మా నాన్ననేమన్నా అన్నారనుకోండి. ఏం చేస్తావు? చెప్పిస్తావా? బాత్రూమ్కి వెళ్ళకుండా ఉండడం కన్నా ఇంతకన్నా శాపమే ఉంది.